అందరికి వందనాలండి. ఈ విషయాలని తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాలి. ఆ తర్వాత మీకు ఏమనిపిస్తుందో ఒకసారి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. ప్రతి ఒక్కరు అంటే మధ్యతరగతి వారు చాలా జాగ్రత్తగా ఉంది. కొన్ని కుటుంబాలు రోడ్డున పడడానికి కారణం ఏమిటో తెలుసా? నిర్లక్ష్యం, లేక మనిషి ఏం చేస్తున్నాడో దాన్ని లెక్క కట్టకపోవడం. ఇది గుర్తుపెట్టుకోండి. అప్పులు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మన అవసరానికి అప్పు ఇస్తారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో కానీ ఎక్కొట్టకుండా ఇవ్వాలి. రెండోది, అప్పు తెలియకుండా చేయొద్దండి. అంటే తెలియకుండానే మీకు ఎంత ఉంది, మీరు ఎంత కట్టగలుగుతారు, మీ స్తోమత ఎంత, ఇస్తుంటారు కదా అని తీసుకుంటూ పోయింది మనసుకారి ఆస్తులు అమ్ముకోవడము, కుటుంబాలను రోడ్డు పాలు చేసుకోవడం. ఎందుకంటే నాకు తెలుసు అప్పు పరిస్థితి ఏంటి, బాధ ఏంటో, ఎలా అయినా కట్టాల్సిందే. నాకు తెలిసి ఒక విషయం ఏంటంటే, చాలామందికి కొంతమంది చేసే కొన్ని అవయవన కారణాలు, అంటే వాళ్ళకి తెలియని పరిస్థితిని బట్టి కొంతమంది వాళ్ళ చెయ్యి జారుచుకొని లేక కట్టనికి చేతగాక ఇచ్చిన వారిని ఇబ్బంది పెట్టడం వల్ల సరిగా కట్టేవారు సరైన అవసరమైనప్పుడు ఎవరికి అవసరమో వాళ్ళకి అప్పు పట్టుకుండా అవుతుంది. ఎందుకంటే పలానోడు ముంచాడు కాబట్టి వాడిని బట్టి ఈయన్ని బట్టి వాడని ఏం చేస్తారంటే ఎవరికి అవసరమో అట్టి వారికి అప్పు పట్టుకుండా అవుతుంది. కారణం ఏంటంటే ఇంతే. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు భారం కావచ్చు, బాధ్యత కావచ్చు, తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకో తెలుసా? అవసరతకి ఆదుకున్న వాడిని మాత్రం మర్చిపోవద్దు. గుర్తుపెట్టుకోండి. ఇదిగో నువ్వు ఒక 50,000 తీసుకున్నావు అనుకో, దానికి వడ్డీ ఇచ్చావు అనుకో, నా వద్ద ఇంత ఉందో అంత ఉందని ఖచ్చితంగా క్లారిటీ చేసి ఇచ్చేయండి. అంతేగాని ఇవ్వకుండా ఉంటే అవతల వాళ్ళు ఏం చేస్తారు అంటే అందరూ ఇంతే అనేటువంటి అభిప్రాయానికి వచ్చి ఎవరికైతే అవసరమో, కొంతమంది హాస్పిటల్ అవసరము, కుటుంబాల పెళ్ళి అవసరము, ఎన్నో ఇబ్బందుల్లో పైసలు పుట్టినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇట్లా కొంతమంది చేయడం వల్ల. అప్పు చేయొద్దండి. అప్పు చేస్తే తీర్చేటువంటి కెపాసిటీ మీకు ఉంటుంది. ఇది నేను తీర్చగలను అనుకుంటేనే అప్పు చేయండి. అంతేగాని కానుపడి బూదినైనా సంతోషంగా ఉంటాం, కానీ అప్పుండి మాత్రం ఎవరు సంతోషంగా ఉంటారు. ఎవరు ఎందుకు ఫోన్ చేస్తారో తెలియదు. అవతల వాళ్ళు అప్పుకే కాదు, వాళ్ళు ఊరికి మాట్లాడడానికి ఫోన్ చేసిన ఫోన్ ఎత్తాలనే భయమే, ఎన్నో ఇబ్బందులు. అందుకని జాగ్రత్త. మధ్యతరగతి వాళ్ళు చూసి ఖర్చు చేసుకోండి, చూసి అప్పులు చేసుకోండి. కుటుంబాలను రోడ్డు పాలు చేయొద్దండి. ఎంతోమందిని చూసి నేను కుటుంబాలు నేలపాలైపోయి, కుటుంబాలు సమస్తాన్ని కోల్పోయారు. ఒకరు